ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రార్థన ఆత్మకు ఒక కవచము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ శరీరమును కప్పుకొనుటకు నీవు వస్త్రములను ధరించుకొనుచున్నావు. నీ శరీరమును కాపాడుకొనుటకు నీకు వస్త్రములు అవసరమై ఉన్నవి. నీవు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఖడ్గముతోనూ డాలుతోనూ కవచముతోనూ సర్వాంగ కవచముతోనూ నీవు వెళ్ళుచున్నావు. దానికంటే గొప్పది ప్రార్థన. నీ ఆత్మకు ప్రార్థన ఒక కవచము వలె ఉన్నది. నీవు ప్రార్థన చేసినట్లయితే అది నీకు, నీ శరీరమునకు, నీ ఆత్మీయ స్థితికి కవచముగా ఉండి అది నిన్ను కాపాడేదిగా ఉన్నది. కాబట్టి దేవునికి ఇదే బలియాగము. ప్రార్థన నీవెప్పుడైతే చేసి ఉన్నావో, నీవు దేవునికి గొర్రెలను, మేకలను, ఎద్దులను నీవు బలి ఇవ్వాల్సిన అవసరము లేదు. ప్రార్థనే దేవునికి ఒక బలియాగముగా ఉన్నది. నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ దేవుని నీవు ప్రార్థన చేసిన ఎడల అది దేవునికి బలియాగమై ఉన్నది. కానీ నీవు జంతువులను, పశువులను నీవు బలి ఇయ్యాల్సిన అవసరము లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన నీ ఆత్మకు ఒక కవచము వలె ఉన్నది. ఇట్టి ప్రార్థన దేవునికి బలియాగముగా ఉన్నది. కాగా సైతానికి ఒక కొరడా దెబ్బ వలె ఉన్నది ఇట్టి ప్రార్థన. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సైతాను నీ యొద్ద నుండి పారిపోవాలంటే యేసుక్రీస్తుకు నిజదేవుని నీవు ప్రార్థన చేసినట్లయితే వాడికి కొరడా కొట్టినట్లుగా అట్టి ప్రార్థన ఉంటుంది. కాబట్టి ప్రార్థన ఆత్మకు ఒక కవచము వలె ఉన్నది. ప్రార్థన దేవునికి బలియాగముగా ఉన్నది. అది సైతానుకు, అట్టి ప్రార్థన సైతానుకు కొరడా దెబ్బ వలె ఉన్నది. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీతి గలవారై మీరు ఉండాలి, మనము ఉండాలి. దుర్మార్గత మనలో నుండి తీసివేసుకోవాలి. ఎప్పుడైతే నీవు బలియాగముగా ప్రార్థన చేసి ఉన్నావో, ఆ ప్రార్థన నీ ఆత్మకు ఒక కవచము వలె ఉన్నదో, అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవింపని వారెవరో నీకు తేటగా కనబడతారు. వారిని నీవు కనుగొంటావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతులని నీవు ఎవరెవరిని నమ్ముచున్నావు? వారిలో నీతి ఉన్నదో లేదో, వారి దుర్మార్గులో పైకి లోలోన దుర్మార్గపు పనులు చేస్తున్నారో, వారు దేవుని సేవింపని వారు, దేవుని ఎరుగని వారు, వారి దుర్మార్గులని నీవెలా కనిపెట్టాలి? నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన నీ ఆత్మకు కవచముగా ఉన్నట్లయితే, నీ ప్రార్థన దేవునికి బలియాగముగా ఉన్నట్లయితే, నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవింపని వారెవరో, దేవుని తృణీకరించిన వారెవరో, దేవుని త్రోసివేసిన వారెవరో నీవు కనుగొంటావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదట నీవు నేను చేయవలసింది ప్రభువైన క్రీస్తు వారి వైపు నేను చూడాలి. అంతేగాని దుర్మార్గుడైనటువంటి సైతానును నీవు నేను సేవించకూడదు. వాడి క్రియలలో పాలుపంపులు పొందకూడదు. కీర్తనల 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని మొదలుపెట్టి, దుర్మార్గుల వైపు మనము చూడకూడదని, వారి ఆలోచన చొప్పున నడవకూడదని, వారు పాతాళమునకు పాత్రులని తెలియపరిచి ఉన్నారు కదా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతి అయినటువంటి మార్గములో మనం వెళ్ళాలి. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని మనము కలిగి ఉన్నట్లయితే అట్టి దుర్మార్గుని వైపు మనము చూడము. వాడిని మనము కనుగొని వాడి వైపు మనము చూడకుండా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వైపు మనము చూసినట్లయితే మనలను నిశ్చయముగా పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఆమెన్.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు నీ ప్రార్థన ఆలకించున్నారు. ఆయనే చెప్పుచున్నారు, భయపడకుము, నీ ప్రార్థన నాకు వినబడి ఉన్నది, నీ ప్రార్థనలన్నిటికీ నేను జవాబు దయచేస్తూ ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. నీ యొక్క ప్రార్థన ఆత్మకు కవచము వలె ఉన్నది కనుక, నాకు నీ ప్రార్థన బలియాగముగా ఉన్నది కనుక, అది సాయితానును కొరడా దెబ్బ వలె ఉన్నది. నీతిగల వారెవరో దుర్మార్గులెవరో నీవు తెలుసుకొని నీతియుక్తమైనటువంటి నా మార్గంలో నీవు నడిచి ఉన్నావు కనుక నీవు భయపడాల్సిన అవసరము లేదు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థన నాకు వినబడి ఉన్నది. నీ ప్రార్థనలకు సమస్తము కూడా నీకు అనుకూలముగా జవాబు దయచేస్తూ ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఈ లోక సంబంధముగా ఎందరినో నీవు అర్థించి ఉన్నావు. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఈ కొరతగా ఉన్నది, నాకు ఈ కొరతను తీర్చండి అని నీవు అడిగి ఉన్నావు. కానీ వారేమాత్రము కూడా నీ మనవిని, నీ ప్రార్థనను ఆలకించలేదు. నీ ప్రార్థనను ఆలకించగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోక సంబంధమైన వారిని నీవు అర్జించినను, మనవి చేసినను, వారు నీకు భయమును మాత్రమే మిగిల్చి ఉన్నారు. అట్టి భయమును పారద్రోలి, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను విని ఉన్నాను కనుక నీ ప్రార్థనలన్నీ సఫలము చేసి నీకు కావలసిన అవసరాల అక్కరలన్నీ తీర్చి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ఆమెన్.